ఏరు దాటేదాకా ఓడమల్లన్న ఏరు దాటాక బోడిమల్లన్న అన్నట్టు ఉంది కూటమి సర్కార్ తీరు. తాము అధికారంలోకి వస్తే పెట్రోల్ డీజిల్ ధరలను తగ్గిస్తామని ప్రచారం చేశారు చంద్రబాబు. పెట్రోల్ బంకుల ఎదుట సెల్ఫీలు దిగి మరీ రాష్ట్రంలో పెట్రోల్ ధరలను పక్క రాష్ట్రాలతో పోలుస్తూ విమర్శలు చేశారు నారా లోకేష్. తీరా అధికారంలోకి వచ్చాక ఇచ్చిన హామీలను అటకెక్కించడమే కాకుండా పెట్రోల్ ధరలు పెరుగుతుంటే చోద్యం చూస్తున్నారు అధికారులు. ఇష్టం వచ్చినట్లుగా హామీలు ఇవ్వటం, అధికారంలోకి రాగానే వాటిని అటకెక్కించడం, సామాన్యుల నడ్డి విరవటం చంద్రబాబుకు వెన్నతో పెట్టిన విద్య. ఎన్నికల ముందు ఊరూరు తిరుగుతూ పెట్రోల్ డీజిల్ ధరలు తగ్గిస్తామని ప్రజలను నమ్మించారు. తీరా అధికారంలోకి వచ్చాక ధరల్ని తగ్గించకపోగా పెంచి ప్రజలను మోసం చేశారు. లీటర్ పెట్రోల్ డీజిల్ పై 3 రూపాయలకు పైగా పెరిగినా చోద్యం చూస్తూ సామాన్యులపై అదనపు భారాన్ని మోపారు. ప్రస్తుతం ఏపీలో లీటర్ పెట్రోల్ ధర 113.62 రూపాయలు, డీజిల్ ధర 101.24 రూపాయలకు చేరింది. ఎన్నికల ముందు చంద్రబాబు, లోకేష్ చెప్పిన లెక్కల ప్రకారం రాష్ట్రంలో లీటర్ పెట్రోల్ పై దాదాపు 28 వరకు స్టేట్ సెస్ ఉంది. అధికారంలోకి రాగానే ఈ సెస్సుల్లో 50% తగ్గిస్తామని ప్రగల్భాలు పలికారు. కానీ ఇప్పుడు ఆ 50% తగ్గింపు మాట దేవుడెరుగు, ఉన్న ధరలపైనే అదనంగా 3 రూపాయలకు పైగా వడ్డించడంతో జనం బెంబేలెత్తుతున్నారు. పెట్రోల్ డీజిల్ ధరలు పెరగటం వల్ల రాష్ట్ర ప్రజలపై పడుతున్న భారం రోజుకు 10 కోట్లు. పెట్రోల్ పై లీటర్కు 3.29, డీజిల్ పై లీటర్కు 3.14 రూపాయలు పెరిగింది. అంటే పెట్రోల్ పై రోజుకు దాదాపు 3.29 కోట్లు, డీజిల్ పై రోజుకు దాదాపు 6.71 కోట్ల అదనపు భారం రాష్ట్ర ప్రజలపై పడుతోంది. ఈ భారం నెలకు 300 కోట్లు, ఏడాదికి దాదాపు 3600 కోట్లను ప్రభుత్వం సామాన్య ప్రజల జేబుల నుంచి లాగేసుకుంటోంది. నాడు బాదుడే బాదుడు అంటూ రోడ్లెక్కిన టీడీపీ నాయకులు ఇప్పుడు అధికారంలో ఉండి ఇంత పెద్ద మొత్తంలో ప్రజలపై భారం వేయటం ఏమిటని విపక్షాలు, ప్రజా సంఘాలు ప్రశ్నిస్తున్నాయి. ఎన్నికల సభల్లో చంద్రబాబు ఆటో డ్రైవర్లను ఆలింగనం చేసుకుని మీ కష్టాలు నాకు తెలుసు, ఇంధన ధరలు తగ్గించి మిమ్మల్ని ఆదుకుంటా అంటూ నమ్మబలికారు. కానీ ఇప్పుడు డీజిల్ ధర 100 రూపాయలు దాటడంతో ఆటో కార్మికుల బతుకులు రోడ్డున పడ్డాయి. సంపాదనంతా ఇంధనానికే సరిపోతుంటే కుటుంబాలను ఎలా పోషించాలని వారు కన్నీరు మున్నీరవుతున్నారు. రవాణా ఛార్జీలు పెరగటంతో మార్కెట్లో కూరగాయలు, పప్పులు, బియ్యం వంటి నిత్యావసర వస్తువుల ధరలు పెరిగిపోయాయి. ఫలితంగా మధ్యతరగతి పేద కుటుంబాల బడ్జెట్ పూర్తిగా తలకిందులైంది. మన రాష్ట్రంలోనే ఎందుకు ఎక్కువ ధరలున్నాయి, వీటిని ఎందుకు తగ్గించడం లేదనే దానికి కూటమి సర్కార్ సమాధానం చెప్పటం లేదు. ఎన్నికల ముందు పెట్రోల్ బంకుల వద్ద డ్రామాలాడిన లోకేష్ ఇప్పుడు ఎందుకు మౌన ముద్ర దాల్చారని ప్రశ్నిస్తున్నారు. ఇప్పటికైనా చంద్రబాబు ఎన్నికలకు ముందు తాను చేసిన వాగ్దానాలు గుర్తు చేసుకొని ధరలు తగ్గించాలని ప్రజలు కోరుతున్నారు.